హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి షాహీ రోల్స్. దీన్నే మనం బ్రెడ్ రోల్స్ అని కూడా అంటాము. ఈ షాహీ రోల్స్ తయారు చేయడం చాలా అంటే చాలా ఈజీ. ఎక్కువ స్వీట్స్ తినే వాళ్ళకు మరియు అప్పటికప్పుడు ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు లేదా ఏదైనా స్పెషల్గా కొత్తగా ట్రై చేయాలనుకున్నప్పుడు ఇలా ఈ షాహీ రోల్స్ని చేసి పెడితే ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే ఖచ్చితంగా ఇంప్రెస్ అవ్వాల్సిందే. ఈ షాహీ రోల్స్ని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు అండ్ ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. ఇంత స్పెషల్ అయిన ఈ స్వీట్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను రండి. ముందుగా ఇక్కడ నేను 2 బ్రెడ్స్ తీసుకొని ఇట్లా ఎడ్జెస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనం ఎడ్జెస్ కట్ చేసుకుంటేనే ఎప్పుడైనా స్వీట్స్ ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా 2 బ్రెడ్స్ ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం దీన్ని ఒకసారి ఇట్లా మనం చపాతీ రుద్దుకునే కర్ర ఉంటుంది కదా, దాంట్లో ఇలా ప్రెస్ చేసాము అంటే మనకు ఆ బ్రెడ్ అనేది కొంచెం మెత్తగా మెత్తగా చాలా బాగా ఉంటుంది. ఇలా నేను చూపించే విధంగా మీకు ఎన్ని స్వీట్స్ కావాలంటే అన్ని బ్రెడ్స్ తీసుకొని ఇలా కట్ చేసుకొని ఇలా చపాతీ కర్రతో నేను చూపించే విధంగా చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మనం అందులోకి మిక్స్ని ప్రిపేర్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 కప్పు వరకు కొబ్బరి తురుము, కొన్ని సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పు అండ్ బాదం పప్పు ఇట్లా సన్నగా తరిగి పెట్టుకొని యాడ్ చేస్తున్నా. ఇది ఒకసారి మిక్స్ చేయండి. ఇందులోకి వచ్చేసి నేను మిల్క్ మేడ్ అనేది యాడ్ చేస్తున్నా. ఈ మిల్క్ మేడ్ వల్ల మనకి స్వీట్ అనేది చాలా టేస్ట్ అనేది వస్తుంది. మీకు సరిపడంత క్వాంటిటీ మీకు యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేసుకున్నారు అంటే మళ్ళీ అప్పుడు మనం లేదంటే కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ మళ్ళీ యాడ్ చేయాల్సి వస్తుంది. ఇలా సరిపడినంత క్వాంటిటీ యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. పక్కన పెట్టుకొని నెక్స్ట్ మనం క్లోజ్ చేయడానికి బ్రెడ్ని మైదాని ప్రిపేర్ చేసుకుందాం. 1 స్పూన్ మైదా, ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ తీసుకొని ఇట్లా వాటర్ సరిపడని తీసుకొని ఇలా కలిపి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న బ్రెడ్ ఉంది కదా, రెడీ చేసుకున్న బ్రెడ్, ఆ బ్రెడ్లోకి ఇట్లా మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న డ్రై ఫ్రూట్ మిక్స్ ఉంది కదా, అది ఇట్లా యాడ్ చేసి నేను చూపించే విధంగా రోల్ చేయండి. అండ్ మరీ తిన్నగా కాకుండా కొంచెం కొంచెం యాడ్ చేయండి. ఇట్లా యాడ్ చేసి ఎడ్జ్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మైదా మిక్చర్ ఉంది కదా, దాంతో ఇట్లా క్లోజ్ చేసాము అంటే టైట్గా ఉంటుంది అండ్ మనకి ఎక్కడ ఊడిపోదు. మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఇట్లా మీకు ఎన్ని స్వీట్స్ కావాలంటే అన్ని రోల్స్ ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని అందులో నేను ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేస్తున్నా. ఆయిల్ కన్నా నెయ్యి యాడ్ చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంకా మీకు ఆప్షన్ నెయ్యి లేదు అంటే ఇంకా ఆయిల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఆయిల్ యాడ్ చేసుకొని ఇట్లా 2 సైడ్స్ మొత్తం బ్రెడ్ అంతా బాగా కాలి బాగా క్రిస్పీగా వచ్చే వరకు మనం ఈ ఈ నెయ్యిలో మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత క్రిస్పీగా వచ్చే వరకు మనం అంతా చుట్టూరా మనం ఇట్లాగే కాల్చుకోవాలి. మీ ఇంట్లో ఇట్లాంటి పట్టుకోవడానికి హోల్డర్ అనేది ఇట్లాంటిది లేదు అంటే ఇట్లా నేను చేసే విధంగా మీరు కూడా ట్రై చేయొచ్చు. ఆల్రెడీ మన ఛానల్లో ఒక టిప్ అనేది మనకి పోస్ట్ చేశాను. ఇట్లా ఒక 2 ఫోక్స్ తీసుకొని దానికి ఒక రబ్బర్ బ్యాండ్ వేసాము అంటే మనకి ఇలా రెడీ అయిపోతుంది. మనం చాలా ఈజీ కదా, మనం బయట లేదు అని బాధపడకుండా ఇట్లా అయిపోయిన తర్వాత మనం డైరెక్ట్గా మనం ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు మొత్తం మిగతా బ్రెడ్ రోల్స్ కూడా ఇట్లాగే చేసేసి నెక్స్ట్ మనం షుగర్ సిరప్ని ప్రిపేర్ చేద్దాం. ఇక్కడ వచ్చేసి 3/4 కప్ అండ్ 1/2 కప్ వాటర్ సరిపోతుంది. 3/4 కప్ షుగర్ అండ్ 1/2 కప్ వాటర్ సరిపోతుంది నేను తీసుకున్న క్వాంటిటీకి. మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ తీసుకోండి. జస్ట్ వెంటనే వచ్చేస్తుంది, కొంచెం పాకం కదా మనకి. ఇక్కడ మొత్తం షుగర్ అంతా కలిసేలాగా ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి, లేదంటే షుగర్ కరగకుండా మనకు పాకం వస్తుంది. దీనికి మనకు ఎటువంటి పాకం అనేది అవసరం లేదు. జస్ట్ గులాబ్ జామ్ ఉంటుంది కదా, అలా జస్ట్ జిగురు పాకం వస్తే సరిపోతుంది. ఇట్లా జిగురు పాకం వచ్చిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాము కదా రోల్స్ అనేవి, ఆ రోల్స్ అన్నీ ఇందులో యాడ్ చేసి ఆ షుగర్ సిరప్ అంతా ఈ రోల్స్కి పట్టేలాగా మనం అటు ఇటు తిప్పుతూ సేమ్ మనం ఫ్రై చేసాం కదా అట్లాగే ఇది కూడా మొత్తం రోల్ మొత్తం చుట్టూ వైపులా అంతా మిక్స్ అయ్యి షుగర్ సిరప్ అంతా దీనికి పట్టేలాగా మనం ఇట్లా తిప్పుతూ అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. ఇట్లా ఒక 5 మినిట్స్ తర్వాత మనం షుగర్ సిరప్లో నుంచి తీసుకొని డైరెక్ట్గా ఇలా సర్వ్ చేసేసుకోవడమే. చాలా అంటే చాలా ఈజీ కదా షాహీ రోల్స్ చేసేసుకోవడం. కొత్తగా ట్రై చేయాలన్నా లేదా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా ఈ 5 మినిట్స్ కూడా టైం పట్టదు. నేను పైన వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రాగా మిల్క్ మేడ్ని ఇలా యాడ్ చేస్తున్నాను, అది మీ చాయిస్. ఇట్లా మిల్క్ మేడ్ యాడ్ చేస్తుంటే తినేటప్పుడు మనకు ఆ ఫ్లేవర్ తగులుతూ
చాలా టేస్టీగా ఉంటుంది. అంతే అండి. మీరు కూడా ఒక్కసారి డెఫినెట్గా ట్రై చేసి ఈ సమ్మర్లో, అది కాకుండా పిల్లలు ఏదో ఒకటి రెసిపీస్ అడుగుతూ స్వీట్స్ అడుగుతూ ఉంటారు కదా, అట్లా అడిగినప్పుడు బయటవి కాకుండా ఇట్లా ఇంట్లో చేసి పెట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వాళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకొని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.